బాబాకి జై. ఈరోజు బాబా వారి ప్రేమిక సహాయ కార్యక్రమంలో మనం 4:30 తర్వాత నమో మెహర్ బాబా సంఖ్యంతో మన సంఖ్యను ప్రారంభిస్తామండి. ఈరోజు 5 నిమిషాల పాటు కానీ లేదా మాట కానీ ఎవరైనా పార్టిసిపెంట్స్ చేయొచ్చండి. ఈరోజు మనకి ప్రార్థనా గీతాన్ని 4:30 అవగానే మారుతి ధనలక్ష్మి మేడం గారు లేదా సులోచన మేడం గారు వారి ఫ్యామిలీలో ఒక బాబా వారి నమో మెహర్ బాబా సంకీర్తన చేసి బాబా వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నానండి. తర్వాత మొదటి సాంగ్గా సాగర్ లక్ష్మి గారు, తర్వాత అప్పారావు గారు సంకీర్తనకు సిద్ధంగా ఉన్నారండి. జై బాబా. తర్వాత శ్రీరాములు గారు సంకీర్తనకు సిద్ధంగా ఉన్నారండి. అందరి పేర్లు నేను రాసి అందరిని పిలుస్తాను. ఎవరు కూడా జీ లక్ష్మణ్ వచ్చారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి సార్. ఈనాటి కార్యక్రమం మొదటిసారిగా సులోచన మేడం బాబా వారికి బాబా సంకీర్తన చేసి బాబా వారిని సహవాసిగా ఆహ్వానించవలసిన కోరుచున్నానండి. జై బాబా అమ్మ సులోచన మేడం గారు. జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్యా కృపా సాగరా అపార దివ్యా కృపా సాగరా. సకల చరాచర జగదోద్ధారా సకల చరాచర జగదోద్ధారా. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. మహిని జనించిన మానవ రూపా. మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమేవా. ఇహ పరానంద జీవనమేవా. భవభయ భంజన పరమ పావన. భవభయ భంజన పరమ పావన. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగీ. దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషేద్వర్గము అంతరింపగా. హరిషేద్వర్గము అంతరింపగా. ఔవ్యయ మోక్షం బను గ్రహింపు. ఔవ్యయ మోక్షం బను గ్రహింపు. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా.
అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ. చక్కగా బాబావారి నమో మెహర్ బాబా సంకీర్తన ప్రార్థనా కీర్తన చేసి మీరు బాబా వారిని సహాస్గా ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత సాగర్ లక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. శ్రీనివాసు వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా అండి? వినబడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. అవతార్ మెహర్ ఎస్ బాబా కి సార్. జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా ఒకసారి ఒక సందర్భంలో 30వ తారీఖు నాడు జూలైలో అన్నారు, తాను వచ్చిన పని 100% పూర్తి అయ్యింది అని చెప్పి బాబా అన్నారు అప్పుడు ఉన్న వాళ్ళతోటి. అంటే బాబా వచ్చిన పని 100% పూర్తి చేసుకున్నారని చెప్పారన్నమాట ఆయన. అంచేత దాని సందర్భంగా మనం ఒక సంకేతం చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి ఓకే సార్. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు దైవ ప్రేమను పెంచునామం, దైవ సన్నిధి పెంచునామం, దైవ ప్రేమ పెంచునామం, చేర్చునామం, మహిమ కలిగిన నామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, రాగబంధము తుంచునామము, భవబంధము తెంచునామము, రాగబంధము తుంచునామము, భవబంధము తెంచునామం, అనురాగము పెంచునామం, మహిమ కలిగిన మేరు నామం, అనురాగమే పెంచునామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మేరు నామం. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా కి జై. జయగోమండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు జై బాబా. చక్కటి సంకీర్తన చేసేసారు, చక్కటి సంకీర్తన చేసేసారు అప్పారావు గారు. మీకు ధన్యవాదాలండి. ఎన్ని మార్లు విన్నాను, ఎన్నిసార్లు అన్నాను. ఆయన నామానికి మనం అంతులేదు. మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నట్టుగా ఆయన నిత్యసహచరుడిగా మనం చేసుకోవాలి. ఆయన పని ఆయన 100% పూర్తి చేశారు కాబట్టి మనం ఎంత పర్సెంట్ మనం పూర్తి చేసుకోగలమో బాబాను నమ్ముకుని ముందుకు సాగాలి. ధన్యవాదాలండి. ఆ తర్వాత సంకీర్తనలో భాగంగా సాగర్ లక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేయాలమ్మా. జై బాబా. తర్వాత మాలతి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. మాయలో మునిగి తేలు మానవులంతా, మాయ తొలగితే చేరుదు మెహరుని చెంత, తమ మాయ తొలగితే చేరుదు మెహరుని చెంత. ప్రాపంచిక వాంఛలతో సతమతమవుతూ జీవిత పరమార్థం పెడదారిని పెడుతూ, ప్రాపంచిక వాంఛలతో సతమతమవుతూ జీవిత పరమార్థం పెడదారిని పెడుతూ, మాయకు లోబడి
మమతకు ముడిపడి మాయకు లోబడి మమతకు ముడిపడి భ్రమలో బ్రతికావు భగవంతుని మరిచావు పరమాత్మే జీవాత్మకు పుట్టినిల్లురా మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలగితే చేరుదు మేరుని చెంత నేను నేనంటూనే నీవు బ్రతుకుతూ నీది కాని దాని వెనుక పరుగులు పెడుతూ నేను నేనంటూనే నీవు బ్రతుకుతూ నీది కాని దాని వెనుక పరుగులు పెడుతూ తీరని కోర్కెలతో తీరిక లేదంటూ తీరని కోర్కెలతో తీరిక లేదంటూ తెలియని తికమకలో తేలేవుతూ లేవు తెలివి చూపి అవతారుని తెలియలేమురా మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలగితే చేరుదు మేరుని చెంత ఈ మాయాలోకం మన సొంతం కాదు మన గమ్యం చేర్చుటకది సాధన కాదు అంతరమదనములో ఆత్మను శోధించి అంతరమదనంలో ఆత్మను శోధించి ఆధ్యాత్మిక బాటను 7 దశలు దాటాలి అప్పుడే ఆ పరమాత్మను చేరగలమురా మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలగితే చేరుదు మేరుని చెంత ప్రేమించే హృదయాలకు మేరు సొంతము ప్రేమికులై మనమంతా అతని సొంతము ప్రేమించే హృదయాలకు మేరు సొంతము ప్రేమికులై మనమంతా అతని సొంతము ప్రేమే సత్యమని ప్రేమే నిత్యమని ప్రేమే సత్యమని ప్రేమే నిత్యమని ప్రేమను ప్రేమించి ప్రేమలోనే జీవించు ప్రేమొకటే మెహరుని దరి చేర్చు మార్గము మాయలోన మునిగి తేలు మానవులంతా మాయ తొలగితే చేరుదు మేరుని చెంత తమ మాయ తొలగితే చేరుదు मेहरुनि चंता अवतार मेहर बाबा की जय बाबा थैंक यू बाबा जय बाबा अंडी శ్రీనివాస్ గారు చక్కటి సంగీతం చేశారు అంతర్మదనంతో మనం ఆయన్ని స్మరించి 7 దశలు దాటాలి అని చెప్పారు అంటే సప్త భూమికలు అలాగే ప్రేమించే హృదయాలకు మెహరుడు సొంతం అవుతాడని చక్కటి సంకేతం చేశారమ్మా మీకు ధన్యవాదాలు ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మాలతి మేడం గారు సంకీర్తన చేయాలని జయబాబమ్మ శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి పుష్పలత మేడం గారు సిద్ధంగా ఉండాలి మాలతి మేడం గారు జయబాబమ్మ అవతార్ మెహర్ బాబా की जय ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము బాధలలో ఆనందమును సగి భవమును బాపెడి నామము బాధలలో ఆనందమును సగి భవమును బాపెడి నామము భగవంతునితో ఏకత్వమునకు
బాటలు చూపెడి నామము భగవంతునితో ఏకత్వమునకు బాటలు చూపెడి నామము ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము మాయా మనసును నాశము చేసి హృదయములేని నామము మాయా మనసును నాశము చేసి హృదయములేని నామము హృదయములను దైవాలములు చేసి కొలువైయుండెడి నామము హృదయములను దైవాలములు చేసి కొలువేయుండెడి నామము ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము ప్రేమగ ప్రియునగ ప్రేమకు వసునిగా ఆనందించెడి నామము ప్రేమగ ప్రియునగ ప్రేమకు వసునిగా ఆనందించెడి నామము దేవునిగా మానవునిగా బసలి ఆశల నాడిడి నామము దేవునిగా మానవునిగా బసలి ఆశల నాడిడి నామము ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము శరణాగతితో స్మరణము చేసిన సంరక్షించెడి నామము శరణాగతితో స్మరణము చేసిన సంరక్షించెడి నామము స్మరణములో తాదత్యము చెందిన కనదరి చేచెడి నామము స్మరణములో తాదత్యము చెందిన తనదరి చేచెడి నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము స్వరములు ధ్వనులుగా పలికి కృతులుగా మారిన నామము స్వరములు ధ్వనులుగా పలికి కృతులుగా మారిన నామము కృతులే మీరే శ్రీ నిలిపిన నాదశేఖరుని నామము కృతులే మీరే శ్రీ హృదయ నిలిపిన నాదశేఖరుని నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము జై బాబా థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు అందరికి జై బాబా జయ బాబమ్మ. దేవుడు మానవ రూపం దాల్చి ఇహపర జీవనాన్ని ఇచ్చారు. శరణాగతిలో అంటే మనం పూర్తిగా ఆయనకి సమర్పణ స్మరణ చేస్తే ఆయన రక్షిస్తాడని చక్కటి భావం ఉన్నటువంటి సంకీర్తన చేశారమ్మ. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు సంకీర్తన తర్వాత చెప్పండి సార్. శర్మాజీ మీరు సంకీర్తన చేయండి సార్. ఓకే ఓకే. వాటి తర్వాత మీరు చేస్తారా? శ్రీరాములు చేసా నేను చేస్తా. ఓకే సార్, తప్పకుండా. ఇప్పుడు శ్రీరాములు గారు సంకీర్తన చేయాలండి. తర్వాత నందిగామ శర్మ సార్ ఒక సంకీర్తన చేయాలండి. జై బాబా అండి. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. అవును సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరని పిలిచిన
పలికెడు స్వామి శరణమునీయవయా బాబా కరుణను చూపమయా మెహరని పిలిచిన పలికెడు స్వామి శరణమునీయవయా బాబా కరుణను చూపుమయా జయ జయ బాబా జయ మెహర్ బాబా పావన నామా జయ మెహర్ బాబా ఇలవేలుపుగా వెలసిన దేవా ఈ దీనులను కావగరావా కుజనుల ననచి సుజనుల బ్రోవా ఈ భువి నేలిన శ్రీ మెహరు బాబా దీనకోటికై దిగి వచ్చిన బాబా ఘనధన రాసులు నీవే స్వామి నీవే మెహరు తనమున ప్రాణము మమదరి చేర్చెడు దైవము నీవే అజ్ఞానాంధత అంతము చేసి ఈ భువి నేలిన కరుణామయుడవు అన్ని రూపముల దేవుడు నీవే అన్ని రూపముల దేవుడు నీవే అన్నింట ఉందువు శ్రీ మెహరు బాబా మెహరని పిలిచిన పలికెడు స్వామి శరణమునీయవయా బాబా కరుణను చూపుమయా జయ జయ బాబా జయ మెహర్ బాబా పావన నామా జయ మెహర్ బాబా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాబా అందరికీ థ్యాంక్స్ అండి జయ బాబా అండి అవతార్ మెహర్ బాబా కీ జై జయ బాబా అమ్మ సంగీతంలో చక్కగా అభివృద్ధి చేశారు. గెలిచే జ్ఞానాన్ని మనం నిన్న కాక మనం గురువు పడుకున్నాం. గు అంటే అజ్ఞానం, రు అంటే పోగొట్టే వెలుగు అయినటువంటి వాడు గురువు అని చెప్పి వారు పెద్దలు చెప్పారు. ఆ విధంగా అజ్ఞానాన్ని బాపే దైవం నీవే, శరణాగతి పొందితే నీవే రక్షిస్తావని చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సార్ ఒక సంకేతం చేస్తున్నా కోరుతున్నాను. జై బాబా సార్. జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా की నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే, మనసు మళ్ళించిందిలే. మనిషివని తెలిసిందిలే, నన్ను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది
ప్రేమలో ముంచేది మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా మనసు నన్ను మననీదయా మౌనిగా మనలేనయా మనసు నన్ను మననీదయా కోరికిది అనుకోకయా నా ప్రార్థనిది వినరావయా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా సార్ చక్కటి సంకీర్తన చేశారు. ఆ నెట్ సంకీర్తనకి పుష్పలత జొన్న మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఈ సంకీర్తనలో మీరు ఎంత అద్భుతమైనటువంటి చెప్పారంటే మెహరు మాటల్లో పాటల్లో ఇహమును మరపించే విధంగా ప్రేమలో ముంచే విధంగా ఉందని సర్వాత్మ మనసును దూరం చేసావు అని చెప్పి ఎప్పుడైతే మనస్సు ఉంటే మానవుడు మనస్సు పోతేనే మాధవుడు దట్ ఈజ్ యోగా అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగా ఎంతో అర్థం వచ్చే సంగీతాన్ని నిన్ను దేవుడు వంచు నా మనస్సు సన్నుసిస్తోంది స్మరిస్తోంది స్తుతిస్తోంది మరి నేను మరి ఎప్పుడు పొందుతానయ్యా అంటే నన్ను వీడిన నాడే నిన్ను పొందుతానని ఒక స్పష్టమైనటువంటి సంగీతాన్ని ఇచ్చే సంకేతం చేశారు సార్. మీకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు పుష్పలత జొన్న మేడం గారు సంకీర్తన చేయాలమ్మా. శ్రీకాకుళం మహర్షి గారు రచన వారు రాశారంటే ఇక చాలా ఎవరు రాశారు అనుకున్నాం. థ్యాంక్ యూ సార్. రచయిత పేరు చెప్పారు. ధన్యవాదాలు సార్. మేడం అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహర్ అవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి నిన్నే శరణని వేడితి కోరి యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదగలతు హాయిగా మెహర్ అవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చలమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా
సాధ్యమటో నీ సన్నిధి చేరా. దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాక చిక్కులు బాబా. మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాక చిక్కులు బాబా. చింతలు బాపి శాంతిని చూపి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ ప్రయోది. దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదాదలతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. నిన్నే శరణని వేడితి కోరి. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. ఎంత చక్కటి సంకీర్తన. మక్కువతో దిక్కని నిన్నే నమ్మిన మాకు ఈ కష్టాల బాబా అంటూ చింతలు వాపి శాంతిని చూపి పాలించు పరమాత్మ పయోధి ప్రేమ పయోధి అంటూ ఆయన ప్రేమావతారుడు. ఆయన మా మానవాళి మీద ప్రేమతో వచ్చారు. ఆ చక్కటి సంకీర్తన చేశారు అమ్మా. ఇప్పుడు విజయ బైస మేడం ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత విశాలి బరాటం మేడం గారు సిద్ధంగా ఉండాలి. విజయ బైస మేడం, విశాలి బరాటం గారు, తర్వాత సూరిబాబు గారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు, తర్వాత డిఆర్కే సీన్ గారు, తర్వాత లక్ష్మణ్ గారు వరుస. జై బాబా. జై బాబా. విజయమ్మ 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 బైస విజయ బైస ఉన్నారమ్మా. తర్వాత పాడతారా మేడం? సరే, ఇప్పుడు ఆ విశాలి బరాటం మేడం ఒక సంకీర్తన చేస్తాం కోరుతున్నా. నా మాట వినిపిస్తుందండి? విశాలి బరాటం మేడం. జై బాబా. విశాలి బరాటం గారు మా వినిపిస్తుందండి? వినిపిస్తుంది జై కానీ బాబా. కాస్త డిస్టర్బ్ వినిపిస్తుంది కానీ వాయిస్ కాస్త డిస్టర్బ్ గా ఉంది. మేడం ఓకే మేడం, ఓకే మేడం. జై బాబా. చేయండి అమ్మా. ఓకే మేడం, అలాగే అరేనా మేడం, అలాగేనండి. अवतार मेहर बाबा की जय। दीन जनो धरा मेहर बाबा, दीन जनो धरा दीन जनो धरा मेहर बाबा, दीन जनो धरा ఎన్నో జన్మలనా పుణ్యమో పండరా, ఎన్నో జన్మలనా పుణ్యమో పండరా, కన్నులారగ నిన్ను గాంచి తరించితి, కన్నులారగ నిన్ను గాంచి తరించితి. దీన జనోద్ధారా मेहर बाबा, दीन जनोद्धारा ఎన్నగని కన్నా మిన్నలు లేరన్నా, ఎన్నగని కన్నా మిన్నలు లేరన్నా, ఎన్నుకొంటిమయ నిన్ను నా ప్రియునిగా, ఎన్నగని కన్నా మిన్నలు లేరన్నా,
ఎన్నుకొంటినయ నిన్ను నా ప్రియునిగా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా ఆ ఎన్నకు దోషముల్ కన్న తండ్రివిగావా మన్నించి బ్రోవు మా పాలి దైవమా మన్నించి బ్రోవు మా పాలి దైవమా దీన జనో ధార మెహర్బా దీన జనో ధార ఆ నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి నన్నెనెరుగను నిన్ను అరయుదునా ఆ నన్నెనెరుగను నిన్ను అరయుదున సన్నుతింతుదొర సగుణ రూపధర సన్నుతింతుదొర సగుణ రూపధర దీన జనోధర మెహర్బా దీన జనోధర మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందుండు వాడవు ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమా ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమా దీన జనోద్ధర మెహర్బా దీన జనోద్ధర ఆ దీన జనోద్ధర మెహర్బా దీన జనోద్ధర ఆ అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंकुल थैंक ఏ బాబా అండి చక్కటి సంకీర్తన చేశారు. పాడిన వారు ప్రసాదరావు గారా శశి గారా ఎవరండి? శశిధర్ అంకుల్. ఎస్, థ్యాంక్ యూ. చక్కగా చేశారండి మీరు. ఆయన దీనోద్ధార నన్ను నేనే తెలియను నిన్ను అరయుదునా అంటూ ప్లస్ ఎల్ల ముందు ఎప్పుడు మనకు ప్రార్థనలో ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటివి, ఎల్లప్పుడూ ఉన్నావు, ఎల్లప్పుడూ అలాగే ముందుండి నేడుండి ముందు ఉండేవాడు నీవే కదా చెప్పి చక్కగా సంకేతం చేశారండి. మీకు ధన్యవాదాలు. ఈ ఇంతకుముందు కూడా మనకి విషయం మన పుష్పలత మేడం గారు చేసిన సంకీర్తనలో కూడా ఇది ఇప్పుడు జరిగింది. భాస్కర్ రాజు గారి పాట మీరు పాడారు. ఇంతకుముందు పుష్పలత మేడం గారు బాబ్జీ గారి పాటను పాడారు. చక్కటి సంకీర్తన చేశారు. మీ అందరికి ధన్యవాదాలండి. ఇప్పుడు సూరిబాబు గారు పాట పాడాలి. తర్వాత లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత ఆనంద్ కుమార్ గారు మరియు డిఆర్కే సీన్ గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా ఇప్పుడు సూరిబాబు గారు ఆకెళ్ళ అవతార్ మెహర్ బాబా. ముద్దబంతి పూలతో పూజ చేయనా, పూసి ఉన్న పెదవులతో విప్పి పాడనా, ముద్దబంతి పూలతో పూజ చేయనా, మూసి ఉన్న పెదవులతో విప్పి పాడనా, పాడుకునే మనసిస్తే ఓ మెహరూబా, పాడుకునే మనసిస్తే ఓ మెహరూబా, అతి మధురముగా పాడుతా అన్ని వేళలా, అతి మధురముగా పాడుతా అన్ని వేళలా, మెహరూబా 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 మెహరూబా, ముద్దబంతి పూలతో పూజ చేయనా, మూసి ఉన్న పెదవులతో ఇప్పి పాడనా,
పూజలన్నీ తెలియని ఈ పిచ్చి వాడికి, పూజలన్నీ తెలియని ఈ పిచ్చి వాడికి, నీ పూజలలో చేస్తారో తెలిసిందిలే, నీ పూజలెలా చేస్తారో తెలిసిందిలే. నీది పూజలో నా ఇంటి శక్తి ఉందని, నీది పూజలో నా ఎంత శక్తి ఉందని తెలియకనే తెలిసే ఈ వెర్రివాడికి, తెలియకనే తెలిసే ఈ వెర్రివాడికి. ముద్దబంతి పూలతో పూజ చేయనా, మూసి ఉన్న పెదవులతో విప్పి పాడనా, అర్పించుట ఏ రీతిన తెలియనోడికి, అర్పించుట ఏ రీతిన తెలియనోడికి, మనసు అర్పించుట ఎలాగో తెలిసిందిలే, మనసు అర్పించుట ఎలాగో తెలిసిందిలే. నీది సేవలోనే జన్మధన్యమౌనని, నీది సేవలోనే జన్మధన్యమౌనని తెలియకనే తెలిసే ఈ అజ్ఞానికి, తెలియకనే తెలిసే ఈ అజ్ఞానికి. ముద్దబంతి పూలతో పూజ చేయనా, మూసి ఉన్న పెదవులతో విప్పి పాడనా. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీనివాసరావు గారు జై బాబా. థ్యాంక్ యూ సార్, చక్కటి సంకేతం చేశారు. ముద్దబంతి పూలతో పూజ చేయనని, అర్పించుట తెలియని నాకు మనసు ఎలా అర్పించాలో నాకు తెలిసింది అంటూ చక్కటి సంకేతం చేశారు సార్, మీకు ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు సంకేతంలో భాగంగా లక్ష్మణ్ గారు సంకేతం చేయాలండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి, తర్వాత డిఆర్కే సింగ్ గారు, కొమరయ్య గారు, శాంత ఆకుల మేడం గారు. ఓకే, జయబాబు అండి. సార్ ఆనంద్ కుమార్ గారు, లక్ష్మణ్ గారు, సారీ లక్ష్మణ్ గారు చేస్తున్నారా? లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉన్నారా? లేదంటే బాబా ఎవరమ్మా? సీతా మేడం గారు చేద్దురు గానమ్మా, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒక 2 సంకేతాలు నాయకు మీరు చేద్దురు కానీ ఎలా సీతారాం గారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు సిద్ధంగా లేకపోతే ఆనంద్ కుమార్ గారు చేయాలండి. ఆనంద్ కుమార్ సార్. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు, శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు. శూన్యమున చింతలకు తావు లేదంటాడు, శూన్యమున చింతలకు తావు లేదంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. చింతని వంతలను చల్లాచుననుకుంటే మెహరు చింతన ఒకటే తరుణమని అంటాడు. చింతని వంతలను
చల్లాచుననుకుంటే మెహరు చింతన ఒకటే తరుణమని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు. తనను మరువని చింత సాధకమే అంటాడు. తనని మరువని చింత సాధకమే అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు. ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు. ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు. మెహర్ శ్రీ గీతాలు సత్యమని అంటాడు. మెహర్ శ్రీ గీతాలు సత్యమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. బాబా జై మెహర్ జై, 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 మెహర్ జై మెహర్ జై. జై బోలో తార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా బాబా అండి అండి. అందరికీ. జై బాబా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. జై బాబా చక్కటి సంకీర్తన చేశారు. నేను కోరిన సంకీర్తన చేశారు. అసలు ఈ సంకీర్తన గురించి చాలాసేపు చెప్పొచ్చండి. కానీ చూసారా, ఉన్నతులకే తాను ఉన్నతుడని అంటాడు. ఉన్నావు అనుకుంటే ఉన్నాను ఉంటాను అంటాడు. తానున్న తావులో లోటు ఉండదు అంటాడు. ఐ క్లియర్ యువర్ నీడ్స్ బట్ నాట్ వాంట్స్ అని బాబా చెప్పిన విషయాన్ని రాసి ఆయన ఏమంటారంటే, రచయిత ఎంత కాన్ఫిడెంట్ అంటే మెహరశ్రీ గీతాలు సత్యమని అని రాసుకున్నారండి. మీకు ధన్యవాదాలు. చక్కటి సంకీర్తన చేశారు. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో జై బాబా శ్రీనివాస్ గారు, ఈ పాట వయసు 20 ఏళ్ళండి. కరెక్ట్ గా ఆగస్టు 2006లో ఈ పాట రాయబడింది. ఈ పాట వయసు కరెక్ట్ గా 20 సంవత్సరాలు. ఓకే సార్, మీరు సన్నిహితులుగా మెలిగారు కాబట్టి శ్రీనివాసరావు మీరంతా మీరు చక్కగా డేటు ఇయర్ అన్ని గుర్తుపెట్టుకున్నారు. మీకు ధన్యవాదాలు సార్. చాలా అద్భుతమైన గీతం అండి ఇది. మనం ఆ చింత కావాలంటే నా స్మరణ చింతగా పెట్టుకోమన్నాడు. అది మీకు ఏదైనా చింతించాలనుకుంటే నా గురించి చింతించు. ఎంత అద్భుతంగా రాశారు. మీకు ధన్యవాదాలు సార్. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీను డిఆర్కే గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత కొమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత శాంత ఆకుల మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబు. శ్రీను సార్, శ్రీను డిఆర్కే గారు. జై బాబా. సార్ నేను వింటాను కొద్ది వేరే వాళ్ళు. ఓకే సార్, తప్పకుండా. జై బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొమరయ్య గారు ఒక సంకీర్తన చేయాలి. తర్వాత శాంత ఆకుల మేడం గారు సిద్ధంగా ఉండాలండి. కొమరయ్య గారు. బాబా జై బాబా సార్. పాడండి. గునుమా హృదయాంజలి మెహరు సనాతన
పరమదయాదన గునుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతము గమన నిమ్మదయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన గునుమా హృదయాంజలి నిధులకు నిధివౌ పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన గునుమా హృదయాంజలి నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలిగొన్న ఆర్తుల రీతిని సతతము నీకై విలపింతుమురా కరుణము బ్రోవగదయాదయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయాదన గునుమా హృదయాంజలి అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా శ్రీనివాస గారు. జై బాబా. అల్లూరి శ్రీనివాస్ గారు జై బాబా. కొమరయ్య గారు ప్రేమతో చక్కని కీర్తనను అందించారు ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. నెక్స్ట్ ఎవరికి చెప్పారండి? శాంతామణి గారు, శాంత గారు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు జై బాబా. జై బాబా అండి. సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరు బారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరు బారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు, ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచే వారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరు వారివే భాగ్యాలు. పరులకు సేవలు చేయుచు మెహరుని తలచే వారివే భాగ్యాలు. పరులకు సేవలు చేయుచు మెహరుని తలచే వారివే భాగ్యాలు. పరనిందలు పరోక్ష నిందలను, పరనిందలు పరోక్ష నిందలను చేయని వారివే భాగ్యాలు.
ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. రాగద్వేషములు ఈర్ష్యాసూయలు, రాగద్వేషములు ఈర్ష్యాసూయలు మరిచేవారివే భాగ్యాలు. రాగద్వేషములు ఈర్ష్యాసూయలు మరిచేవారివే భాగ్యాలు. మెహరు మెహరని మెహరు శ్రీయని, మెహరు మెహరని మెహరు శ్రీయని బ్రతికే వారివే భాగ్యాలు. మెహరు మెహరని మెహరు శ్రేయని బ్రతికే వారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు. ప్రేమ సాగరుని ఆయన్ని శరణాలు పట్టుకున్న వారి భాగ్యాలు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాగే ఆయన ఐఆమ్ ఈగో సర్జన్ అన్నాడు. ఎప్పుడైతే మన అహంకారం తగ్గిందో మనకు తప్పనిసరిగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందమ్మా. మీరు ఎంత చక్కగా చేశారంటే మీరు సంకీర్తన చేయడంలో కూడా చాలా శ్రావ్యంగా ఉందమ్మా. మీకు ధన్యవాదాలు. మీరు వచ్చి పాడినందుకు ధన్యవాదాలమ్మా. తర్వాత లలిత కుమారి మేడం గారు సంకేతం చేయాలని, తర్వాత పద్మావతి మేడం గారు సిద్ధంగా ఉండాలి. లలిత కుమారి మేడం గారు. జై బాబా అండి. చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరుని ప్రేమతో నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరినీ పిలిచాడు. చందమామలాగా చల్లగా ఉంటాడు, అందాల మోముతో అందరినీ పిలిచాడు. అందరి కొరకతడు అవతరించాడు, అందరి కొరకతడు అవతరించాడు. అందాయి కొందరికి ఆలింగనాలు, మెహరుని ప్రేమింతును. నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, పావన గాత్రుని, పరమ పవిత్రుని. జీవిత రథమునకు సారథీతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవిత రథమునకు సారథీతడు, జీవన సమరములో మాయను దాటించి. జీవులలో దేవుని చూపించగలడు, జీవునిలో దేవుని చూపించగలడు. జీవిత మర్మమును బోధించగలడు, జీవిత మర్మమును బోధించగలడు. మెహరుని ప్రేమింతును. నా ప్రేమ జ్యోతిని, ఆ ప్రేమ మూర్తిని, పావన గాత్రుని, పరమ పవిత్రుని, మెహరుని ప్రేమింతును.
కనుల చూడలేని కలతింకవలదయ్య కలనైన కనిపించి కరుణించువాడయ్య కనుల చూడలేని కలతింకవలదయ్య కనులైన కనిపించి కరుణించువాడయ్య తన దృష్టినొక పరి తిలకింపవచ్చాడు తన దృష్టినొక పరి తిలకించవచ్చాడు కమ్మని పిలుపుతో మేల్కొల్ప మరలాడు కమ్మని పిలుపుతో మేల్కొల్ప మరలాడు మెహరుని ప్రేమింతును నా ప్రేమ జ్యోతిని ఆ ప్రేమ మూర్తిని పావన గాత్రుని పరమ పవిత్రుని మెహరుని ప్రేమింతును అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా. చక్కటి సంకీర్తన చేశారమ్మా, చాలా శ్రావ్యంగా చేశారు. ఆయన ఏమిటి అంటే తన బాబా నా నామాన్ని మీరు చేస్తుంటే నేను వినడానికి వచ్చాను అని చెప్పారు. అలాగే తన సృష్టిని ఒకసారి చూసుకోవడానికి వచ్చాడని మీరు సంకీర్తన చేశారు. అసలు జీవిత రథమునకు ఆయన మన జీవిత రథాన్ని నడిపేవాడు, మళ్ళీ జీవన సమయంలో మాయను దాటించేవాడు. ఊరికే రథం నడపడమే కాకుండా మన ఆయన ఎందుకు వచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ మాయను దాటించడానికి వచ్చాడు. మరి అలా ఊరుకున్నాడంటే జీవునిలో దేవుని చూపించగలడు. ఐఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్, బట్ బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్పారు. నేను దేవుణ్ణి, నువ్వు కూడా దేవుడు అవ్వాలి. చక్కటి సంకీర్తన చేశారమ్మా. ఆయన మెహరుడు అందరికి అందరికి ఇచ్చేవాడు, కొందరికి ఆలింగనాలు ఇచ్చాడు అంటూ ఎన్నో ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటుంది. పరమాత్మ పాట చక్కగా చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పద్మావతి మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జీ బాబమ్మ, జీ బాబమ్మ. నెక్స్ట్ రామకృష్ణ గారు చేద్దరు గాని, పద్మావతి మేడం గారు నెక్స్ట్ రామకృష్ణ గారు చేద్దరు కానీ పద్మావతి మేడం గారు వచ్చేయండి అమ్మా. జయ బాబమ్మ, పద్మావతి మేడం గారు జై బాబా చేయండి అమ్మా. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన శ్రీత పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయుని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే తేజోమయుని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే ఏ పురుషోత్తమ దివ్య సనాతన ఏ పురుషోత్తమ దివ్య సనాతన దీవింపు మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన శ్రీ పరిపాలన బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయిని ప్రేమ కటాక్షము కాంచెంచెడు ప్రతి జీవగణానికి కరుణామయిని ప్రేమ కటాక్షము కాంచెంచెడు ప్రతి జీవగణానికి యాచించకనే యాచన చేసి యాచించకనే యాచన చేసి పంచదవట కృప కరుణార్ధ హృదయ పంచదవట కృప కరుణార్ధ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజన శ్రీత పరిపాలన
బాబా నమో. మాయా మమతల మమకారములో నిన్ను నే మరిచిన నీవు విడువుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడువుగా. ఏ ప్రేమమయా ఎన్నంటే ఏమము, ఏ ప్రేమమయా ఎన్నంటే ఏమము, గాచడి ప్రభువిల మరిలేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరంజన శ్రిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబాకి శతకోటి ధన్యవాదాలు. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు. భక్త ప్రేమిక జన రంజనాశ్రిత అన్నారు సార్. విష్ణు గారు పాడుదురు గారు అని చెప్తారు. ఆ మాయా మమతల మమకారములో నేను ఒకవేళ నిన్ను మర్చిపోయినా కూడా నీవు నన్ను వేడవుగా, నీవు మరవవుగా అని చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు చేశారు. ఇప్పుడు ఆ రామకృష్ణ చేసిన కోరుచున్నాను. తర్వాత అంటే సీతారత్న మేడం గారు సిద్ధంగా ఉన్నారు, తర్వాత రజనీ మేడం గారు సిద్ధంగా ఉన్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ కొంగు జారనీయకు, నీ నుండి వేరు చేయకు, మెహరీసా నా పరమేశా, మెహరీసా నా పరమేశా. నీ కొంగు జారనీయకు, నీ నుండి వేరు చేయకు, మెహరీసా నా పరమేశా, మెహరీసా నా పరమేశా. తెలిసి తెలియని ఊహల నాడే తెలుసుకున్నాను నీ జాడా. తెలిసి తెలియని ఊహల నాడే తెలుసుకున్నాను నీ జాడా. ఏ పూర్వ పుణ్యమో ఈ మన కలయిక, కడ తేరిపోని కడదాకా, మెహరీసా నా పరమేశా, మెహరీసా నా పరమేశా. నీ కొంగు జారనీయకు, నీ నుండి వేరు చేయకు, నీ సహవాసమే భాగ్యము నాకు, నీ సన్నిధియే నా పెన్నిది, నీ సహవాసమే భాగ్యము నాకు, నీ సన్నిధియే నా పెన్నిధి. కర్మ శాసనతో ఆదేశాలకు నిన్ను వీడిపోకుండా సాయపడు, మెహరీసా నా పరమేశా, మెహరీసా నా పరమేశా. నీ కొంగు జారనీయకు, నీ నుండి వేరు చేయకు, మెహరీసా నా పరమేశా, మెహరీసా నా పరమేశా.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. శ్రీనివాసరావు గారికి జై బాబా. అందరికి జై బాబాలు. జై బాబా అండి. బాబా వారికి జై బాబా చెప్పాలి. మీరు చక్కటి సంకేతం చేశారు సార్. ఏంటంటే ఆయన ఆర్తగీతం అంటారు, దీన్ని ఆర్తితో పాడారు. నీ కొంగు జారనీయకు, నీ నుండి వేరు చేయకు, మెహరీసా నా పరమేశ. నాకు తెలిసి తెలియనప్పుడే చిన్నపిల్లలు ఉంటారు, ఇప్పుడు ఎందరో ఊరికే ఉదాహరణ చెప్తున్నారు. రజనీ మేడం గారి అబ్బాయి ఆనాడు మధుసూదన్ గారి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నారట, శశాంక్ గారు. అలా ఏంటంటే ఇవన్నీ తెలిసి తెలియని ఊహల నాడే తెలుసుకున్నాను నీ జాడ అని చక్కటి చిన్న పిల్లలు కూడా మైక్ పట్టుకుంటూ ఉంటారు, జై మెహర్ బాబా అంటూ ఉంటారు. పూర్వజన్మ సంస్కారస్తు, దైవ సంస్కారస్తు సంతరించుకున్న వాళ్ళంతా. మీరు చక్కటి సంకీర్తనం చక్కగా చేసేసారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు వాయిస్ వినిపించట్లేదండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఆ సంకీర్తన చేయాల్సిన రజనీ మేడం గారు ఆ సంకీర్తన చేయాలండి. తర్వాత వారి పేరు చెప్తాను నేను. రజనీ మేడం ఒక సంకీర్తన చేయండి అమ్మా. ఒక్క నిమిషం అండి. ఓకే. జై బాబా రజనీ గారి తర్వాత నాది అన్నారు కదా, పాడేసేయండి అమ్మా. మీరు పాడేయండి, నెక్స్ట్ పాడతాను. జై జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరాబాదు అందరిది, ప్రభు మెహరుడు అందరి వాడేలే. మెహరాబాదు అందరిది, ప్రభు మెహరుడు అందరి వాడేలే. ఎందుకు జీవా తొందర పడిదవు, నామము చేయగా త్వరపడవే. మెహరాబాదే అందరిది, ప్రభు మెహరుడు అందరి వాడేలే. మెహరు సమాధిని చూసిన తోడనే, పాపములన్నీయు తొలగునయా. మెహరు సమాధిని చూసినచో, పాపములన్నీ తొలగునయా. ఎందుకు జీవా తొందర పడెదవు, నామము చేయగ త్వరపడవే. మౌనదారి మెహరునిగాంచిన, జన్మకు కలిగెను పరమార్థం. మౌనదారి మెహరునిగాంచిన, జన్మకు కలిగెను పరమార్థం. ఎందుకు జీవా తొందర పడిదవు, నామము చేయగ త్వరపడవే. మంచి బాటను మాకును చూపి, దర్శనమీయవో బాబా. మంచి బాటను మాకు చూపి, దర్శనమీయవో బాబా. ఎందుకు జీవా తొందర పడిదవు, నామము చేయగ త్వరపడవే. మెహరాబాదు అందరిది, ప్రభు మెహరుడు అందరి వాడేలే. మెహరాబాదు అందరిది, ప్రభు మెహరుడు అందరి వాడేలే. అవతార్ మెహర్ బాబా की జై. ధన్యవాదాలు శ్రీనివాసరావు. జై బాబమ్మ. చక్కటి ఎల్ల సీతారత్నం మేడం గారు, మీరు చక్కటి సంకీర్తన చేశారు. ఇందాక మైక్ కట్టేసి మాట్లాడుతున్నాను నేను. అందులో మాట్లాడింది ఏంటంటే రామకృష్ణ గారు చక్కటి సంకీర్తన చేశారని,
మరియు బాల్యంలో నేను నిన్ను తెలుసుకున్నాను అందులో పాడారని, అందులో మెహర్ రజని మేడం గారు, మూర్తి గారు వాళ్ళ అబ్బాయి శశాంక్ మన మన మధుసూదన్ గారి దగ్గర సంగీతం నేర్చుకోవడం, ఇవన్నీ కూడా బాల్యంలో దైవ సంస్కారాలు ఉన్న వాళ్ళకి అట్లా దరి చేరే చక్కటి దగ్గరగా పెద్దవాళ్ళకి దగ్గరగా ఉండే విషయం ఉంటుందనే విషయాన్ని చెప్పాను. నేను మైక్ ఆన్ చేసుకోలేదు, మేడం లలిత మేడం గారు చెప్పారు. సారీ అండి. జయబాబా. ఇప్పుడు రజనీ మేడం గారు ఒక సంకేతం చేయాలండి. జయబాబా. జయబాబా అండి శ్రీనివాస్ గారు, అందరికీ జయబాబా. మధుసూదన్ దగ్గర సంగీతం కాదండి, బాబుకి అక్షరాభ్యాసం మధుసూదన్ గారు చేశారు. జయబాబా అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. క్లారిటీ బాగుందమ్మా. ఏదైనా మధుసూదన్ గారు దగ్గరగా ఉండటం చాలా గొప్పదమ్మా. జయబాబా. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము, మహానందము మహాభాగ్యము. మెహరే దైవం మెహరే సర్వం అహమును విడచి ఇహమును మరచి, అహమును విడచి ఇహమును మరచి, మాయా మమతల మర్మము తెలిసి అతని ఇచ్చకు వదలి, అతని ఇచ్చకు వదలి, మెహరుని తల చుటే మహానందము మహాభాగ్యము. మెహరే దైవం మెహరే సర్వం కష్ట సుఖములు కలిమిలేములు, కష్ట సుఖములు కలిమిలేములు, గత జన్మముల బంధములే ఇచ్చకు వదిలి, ఇచ్చకు వదిలి, మెహరుని తల చుటే మహానందము మహాభాగ్యము. మెహరే దైవం మెహరే సర్వం నిత్య జీవితమున బాధ్యత మరువక, నిత్య జీవితమున బాధ్యత మరువక, నిస్వార్థముతో జీవించుటయే మాధవ సేవని, మాధవ సేవని, మెహరుని తల చుటే మహానందము మహాభాగ్యము. మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము, మహానందము మహాభాగ్యము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై బాబమ్మ. చక్కటి సంకేతం చేశారు. మెహరే దైవం మెహరే సర్వం అని. అహమును విడచి ఇహమును మరచి ఆ మాయను దాటించే విధంగా ఆయన పట్టుకోమని చక్కగా చేశారు. కష్ట సుఖాల్లో ఇవన్నీ కూడా గత జన్మ సంబంధమైనవి. ఆయన ఇచ్చకు వదిలి మనం నిత్య జీవితంలో మన రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టుగా మైవిష్లో చెప్పినట్టుగా బాధ్యతను మనం గుర్తెరిగి నిస్వార్థంతో జీవిస్తే అదే మాధవ సేవ అని చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా కొంచెం వెంకటేష్ గారు సంకేతం చేస్తున్న కూర్చున్నాను. సార్ కానీ మేడం కానీ చేయండి అమ్మా. జై బాబా. కొంచెం వెంకటేష్ గారు. జై బాబా. ఓకే సార్. ఓకే.
తర్వాత రాజువాణి మేడం గారు ఒక సంకీర్తన చేయాలి. తర్వాత ఉమా కురివేళ్ళ మేడం గారు చిన్న చిన్న సంకీర్తనతో మీరంతా ఈరోజు అలరించాలి. జై బాబా అమ్మ బాబాని ప్రార్థించాలి. మీరు ముందు రాజువాణి మేడం గారు, తర్వాత ఉమా కురివేళ్ళ మేడం గారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మెహేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నీ నవ్వులైతే ఏ పూలతో నిన్ను పూజింపగలను పూలన్నీ నీ నవ్వులైతే అండము పిండము బ్రహ్మాండమే నీవు అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేను కావరావా కైమోడ్చి నిలిచేను కావరావా మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా ఇలలోని పాద సన్నిధి చాలును ఏ సిరులు కోరను నేను కరువు తీరంగ దర్శన భాగ్యము కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా కల్పించి కరుణించి కావరావా మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహర్ బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహర్ బాబా మమ్మేలుకోవయ్య మెహర్ బాబా మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడి వాడేటి పువ్వైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. అందరికీ జై బాబా. జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు.
ఎంత చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఏ పువ్వుతో నేను పూజించాలి? పువ్వులన్నీ నీ నవ్వులవుతున్నాయి. అండపిండము బ్రహ్మాండము నీవే అయినప్పుడు మేము కైమోర్చి నిలిచేము కావగరావా, కరువు తీరగా నీ దర్శన భాగ్యం కల్పించవా అంటూ చక్కటి గీతాన్ని మీరు చేశారమ్మా. మీకు సంకీర్తన, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉమా కురివేళ మేడం గారు సంకీర్తన చేయాలండి. జై బాబా. ఉమా కురివేళ మేడం గారు. జై బాబా. జై బాబా. జయశ్రీ మేడం గారు సంకీర్తన చేయండి అమ్మా. జయశ్రీ మేడం గారు. జై బాబా. వినిపిస్తుందా అండి జయశ్రీ మేడం? వినిపిస్తుంది సార్. చేయండి అమ్మా. ఒక్క నిమిషం సార్. జై బాబా. పర్వాలేదు, చేయండి అమ్మా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వమునెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు యుగ యుగమున పృథివి కరుదించి రక్షించు దివ్య సనాతనుడు మేహరుడు ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చినది నా భార్గవుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతిలోనున్న శివుడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పార్షికుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదములన చుటకే అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము అవతరణము దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు మౌనము పాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే మెహరే శ్రీ పలుకు అమృతమును చిలుకు చిలుక పలుకల విభ్రమ పడకు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పరమానంద సాగరుడు ప్రియతముడు అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాసరావు గారు జై బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన చేశారు. మనం అందరం ప్రేమ సాగరుడు
ఇవన్నీ ఉంటాం. ఇక్కడ పరమానంద సాగరుడని చక్కటి ప్రయోగమా, మెహరుడు ఆయన ప్రియతముడని సకల లోక పాలకుడని చక్కటి సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మరి సంకేతం టైం అయిపోయింది. బాలరాజు గారు, కొంచెం వెంకటేష్ గారు, ప్రకాష్ రావు గారు, అరుణ మేడం గారు కొంచెం నామం చెప్పాలి. మీ ఇష్టం అండి. నామాన్ని 1 నిమిషం పాటు ఒక్కొక్కళ్ళు నామం చెప్పండి. జై బాబా अवतार मेहर बाबा की जय। अरे मेहर अरे मेहर 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 अरे हरे अरे बाबा रे बाबा मेहर बाबा रे हरे अरे मेहर अरे मेहर 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 अरे हरे अरे बाबा रे बाबा मेहर बाबा रे हरे अरे मेहर अरे मेहर 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 अरे हरे अरे बाबा रे बाबा मेहर बाबा रे हरे अरे मेहर अरे मेहर 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 अरे हरे अरे बाबा रे बाबा मेहर बाबा रे हरे अरे मेहर 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 अरे हरे अरे बाबा रे बाबा मेहर बाबा रे हरे अरे मेहर 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 अरे हरे अरे बाबा रे बाबा मेहर बाबा रे हरे अवतार मेहर बाबा की ये बाबा। ఓకే సార్, కొంచెం వెంకటేష్ గారు థ్యాంక్స్ అండి. బాలరాజు గారు చెప్పండి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా సార్. ప్రకాష్ చక్కగా చేశారు సార్ నామాన్ని. బాలరాజు గారు ఇప్పుడు ప్రకాష్ రావు గారు కొంచెం నామం చెప్పండి సార్. జై బాబా. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు నామం చెప్పాలండి. జై బాబా. థ్యాంక్ యూ సార్. శ్రీకుమార్ గారు ఫ్యామిలీ ఒక నామం చెప్పండి. జై బాబా. జై బాబా. ఇప్పుడు ప్రార్థనలు అండి. ప్రార్థనలు నాగమణి గోనెల్ల గారు 3 ప్రార్థనలు చేయాలి. తర్వాత అరుణ మేడం గారు హారతికి సిద్ధంగా ఉండాలండి. జై బాబా. నాగమణి మేడం గారు మీరు ప్రార్థన చేయండి అమ్మా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడవు నిరుపమానుడవు. నీ ప్రమాణము ఎవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడువు. నీవు అపరిమితుడువు, గంభీరుడువు, ఊహాతీతుడువు, భావనాతీతుడు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ నుండు, నీవు అంతటను గలవు, నీవు అన్నింట ఉన్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల ఆవల కూడా ఉన్నావు.
నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడువు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడువు, సర్వజ్ఞుడువు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడువు, నిత్య శుభంకరుడువు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, ఔపరామజ్దా, ప్రియతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజుడు. పశ్చాత్తాప ప్రార్థన. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండారా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండారా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకను ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్షందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుగుర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాం. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము నడుచుకుని జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని అందరినీ క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వేడుకొనని విధముగా మా అందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. జై బాబా. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఒక క్షణం మౌనం, తర్వాత అరుణ మేడం గారు హారతిని పాడాలమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు హారతిని అరుణ మేడం గారు చేస్తున్నా కూర్చున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. నామను వేడక నిన్ను ప్రేమించు, మమ్ము కరుణించవయ్యా
ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించవయ్యా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. అల్లూరి శ్రీనివాస్ గారు మీకు జై మెహర్ బాబా. జై బాబమ్మ. చక్కగా బాబా వారికి హారతి క్రమాన్ని ముగింపజేశారు. బాబా వారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే బాబా వారి ఆశీస్సు అందరికీ మరి విశ్వానికి ఉండాలని కోరుకుంటున్నాం. కొంచెం టైం ఎక్కువైంది, అడ్మిన్ వారు క్షమించాలి. ఈ రోజు అందరూ పాల్గొన్నారు. ఏమైనా అసౌకర్యం కలిగితే క్షమించాలి. నెక్స్ట్ ఛానల్ మనం అందరం పాల్గొందాం. రేపొద్దున కాల్పనిక సభాసులు అందరూ పాల్గొని పాటలు పాడాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ అందరికీ మెహర్ జై బాబా మెహర్ की బాబా. जय. జై మెహర్ బాబా.